టాలీవుడ్కి 2026 ఫస్ట్ హాఫ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. కరుప్పు, బ్లాస్ట్ మినహాయిస్తే అక్కడ చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ రాలేదు. మరి ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది? రాబోయే 6 నెలల్లో తమిళనాట ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? అందులో భారీ ప్రాజెక్ట్స్ ఎన్ని? కోలీవుడ్కి మళ్ళీ మంచి టైం వస్తుందా? చూద్దాం పదండి. కోలీవుడ్కు 2026 ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా ముగిసింది. సూర్య కరుప్పు కానే రాకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారేది. ఇప్పటివరకు ఎలా ఉన్నా జులై నుండి సీన్ మారిపోయేలా ఉంది. అన్ని కుదిరితే విజయ్ హీరోగా వస్తోన్న జననాయకన్ సినిమా జులైలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతోనే కోలీవుడ్ సెకండ్ హాఫ్ కు అద్దరిపోయే ఓపెనింగ్ దక్కనుందని బయర్స్ ఆశిస్తున్నారు. ఆగస్టులో కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాల సందడి కనిపిస్తోంది. ఆగస్టు 14న సూర్య నటిస్తోన్న విశ్వనాథన్ సన్ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా కోసం తమిళంలో మాత్రమే కాదు, తెలుగులోనూ సూర్య ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడమే. అక్టోబర్లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 15న సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్ అవ్వగా, ఆ మరుసటి రోజే 16న ధనుష్ ఓం మూవీ రానుంది. ఈ రెండు సినిమాలతో మాజీ మామా ఆళ్లుళ్ల పోరుతో అక్టోబర్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. చూస్తుంటే కోలీవుడ్ లో 2026 అంతా సూర్యదే హవా అన్నట్టుగా ఉంది. డిసెంబర్లో ఆయన మరో సినిమాతో వచ్చేలా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే 6 నెలలు తమిళ ఇండస్ట్రీకి కీలకం కానుంది. ఇవన్నీ హిట్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ చేసిన గాయానికి సెకండ్ హాఫ్ మందు వేసినట్టే అవుతుంది. చూడాలిక ఏం జరగబోతోంది.